రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరికనిగా పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 13న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరికని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మా భిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. వార్తల్లోని ముఖ్యాంశాలు. మానవీయతను చాటిన సింగరేణి కార్మికులు. ఎల్లుండి ఇక్కడ ముందస్తు క్రిస్మస్ వేడుక. కొసమెరుపులో విద్యారంగంలో కరోనా వేదనలు. ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్ వివరాలు. జీడీకే 11 ఇంక్లైన్ బొగ్గుగన్ని ఈరోజు డిఎంఎస్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పుట్ట మధు సందర్శించారు. పని స్థలాల్లో ఎలక్ట్రికల్కు సంబంధించిన తగు సూచనలను అధికారులకు డిఎంఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇచ్చారు. ఈ తనిఖీల్లో గని అధికారులు ఏ మనోహర్, బెంజమిన్ బెనర్జీ, బి రామ్దాస్, ఏ నెహ్రూ, సురేష్, నరసింగారావు, శంకరయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు రామగుండం కమిషనరేట్లో డీసీపీ అడ్మిన్ ఎన్ అశోక్ కుమార్ వార్షిక తనిఖీల్లో భాగంగా గోదావరికని సబ్ డివిజన్ పోలీస్ వాహనాల పనితీరును, వాటి కండిషన్ను, వాటి పరిస్థితిని ఆయన తనిఖీ చేశారు. అధికారులకు తగు సూచనలు చేశారు. పెట్రోకార్ అధునాతన వాహనాల పనితీరును కూడా ఆయన చెక్ చేశారు. ఈ తనిఖీల్లో ఏఆర్ కమాండెంట్ అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, ఎంటీవీ ఆర్ఐ మధుకర్, అడ్మిన్ ఆర్ఐ శ్రీధర్ తదితరులు ఉన్నారు. మానవత్వాన్ని శ్రీరాంపూర్ సింగరేణి కార్మికులు ఈరోజు చాటుకున్నారు. అంతర్గా మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన శివాని, శిల్పిని ఇద్దరు అక్కాచెల్లెళ్ళు. వీరి అమ్మానాన్నలు ఇద్దరు మరణించడంతో అనాథలుగా మిగిలారు. సోషల్ మీడియాలో వచ్చిన వీరి దీనగాథకు స్పందించిన శ్రీరాంపూర్ సింగరేణి కార్మికులు అంతా కలిసి జమ చేసిన 70,000 రూపాయలను ఈరోజు సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ ఆవరణలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ప్రాజెక్ట్ ఆఫీసర్ పురుషోత్తరం రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల పోషం, అర్శనపల్లి శ్రీనివాస్, ఎస్ శ్యామ్సుందర్, పెండు శ్రీనివాస్, జీవన్ జోయల్, బాజీ సైదా తదితరులు ఉన్నారు. గోదావరికని పారిశ్రామిక నగరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవడానికి గాను తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ అసోసియేషన్ నిర్ణయించింది. ఈరోజు స్థానిక గాంధీనగర్ సిఎస్ఐ చర్చిలో అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు గోదావరికని గాంధీనగర్లోని సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చిలో ఈ వేడుక జరగనున్నట్లు సమావేశం పేర్కొంది. ఈ వేడుకకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శంకర్ లూక్ తదితరులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఇందులో అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ రాబర్ట్ ప్రేమ్ కుమార్, వైస్ చైర్మన్ రెవరెండ్ ఎస్ సుదర్శన్, బాధ్యులు బి సైమన్ రాజు, తిమోతి తదితరులు ఉన్నారు. ఈరోజు స్థానిక విఠల్ నగర్లోని అమ్మా పరివార అనాథాశ్రమంలో టీఆర్ఎస్ నాయకుడు జేవి రాజు జన్మదినం సందర్భంగా ఆశ్రమంలో కేక్ కట్ చేశారు, అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ యూత్ అంబాల రాజేష్, సతీష్, సోను, సూరి, యూసుఫ్, రవి, చిట్టి, రాజేష్, రాజు తదితరులు ఉన్నారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా 3కి నిర్ధారణ వచ్చింది. రామగుండం పిఎస్సిలో 16 మందికి, బసంతనగర్ పిఎస్సిలో 49 మందికి, పుట్టూరు పిఎస్సిలో 41 మంది, అంతర్గాం పిఎస్సిలో 3కి ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. లక్ష్మీపురం యూపీఎస్సిలో 69 మందికి గాను 2కి, అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో 14 మందికి గాను 2కి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి. రామగుండం యూపీఎస్సిలో 4కి, జనగాం యూపీఎస్సిలో 12 మందికి, 5 ఇంక్లైన్ యూపీఎస్సిలో 23 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. మొత్తానికి ఈరోజు ఇక్కడ 245 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 8 మందికి కరోనా నిర్ధారణ వచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఫినాలేలోకి టాప్ 5లోకి అడుగుపెట్టిన సింగరేణి కార్మికుడు సయ్యద్ సలీం కొడుకు సయ్యద్ సోయల్ను గెలిపించాలనే పట్టుదల సింగరేణి ప్రాంతంలో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో సోహెల్కు ఓటేయాలని పోస్టింగ్ వెల్లువిరుస్తుంది. జై సింగరేణి నినాదమును
తెలుగు సీమలో బిగ్ బాస్ కంటెస్టెంట్గా చాటి చెప్తున్న సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్కు బిగ్ బాస్ టైటిల్ వచ్చే విధంగా అఖండంగా ఓట్లు సంధించాలని సింగరేణి బొగ్గుగని కార్మికులు వారి కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధు ఏమంటున్నారో విందాం. అతని గెలుపు కొరకు మనమందరం అత్యధికంగా ఓట్లు వేసి సింగరేణి ముద్దుబిడ్డను గెలిపించుకునే దిశగా అందరం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుతూ, ఇది మన కరీంనగర్ జిల్లాకు సింగరేణి బెల్ట్కే గర్వకారణం కాబోతా ఉన్నది కనుక మనం అందరం కూడా మన సోహెల్ గారిని ఎక్కువ ఓట్లతో విజయం సాధించే వైపుగా తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరికనిగా పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 13న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరికని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మా భిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. కొసమెరుపు మీకోసం. విద్యారంగానికి కరోనా మహమ్మారి బీటలు వేసింది. విద్యా సంస్థల యాజమాన్యాలను, ఉపాధ్యాయ వర్గాన్ని, విద్యార్థులను సమస్యల ఊబిలోకి నెట్టేసింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే కాకుండా అంతటా విద్యారంగానికి కరోనా మహమ్మారి విఘాతం కలిగించింది. చెప్పలేనన్ని బాధలను తెచ్చిపెడుతుంది. ఇక్కడే కాదు, ఎక్కడైనా విద్యారంగంలో కన్నీటి పర్యంత పరిస్థితులు రాజ్యమేలుతూ ఉన్నాయి. యాజమాన్యాల నిర్వహణలో సమస్యలు ఎదుర్కొంటుండగా ఉపాధ్యాయ వర్గం జీతాల్లాక వచ్చే జీతం సరిపోక చెప్పలేనన్ని కష్టాల కడిలో జీవనం సాగిస్తున్నారు. ఇబ్బందులతో దుర్భర జీవనంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తల్లిదండ్రుల్లో మరో కోణంలో ఈ కరోనా విపత్కర పరిస్థితులు తమ పిల్లల విషయంలో ఆవేదనను వేధిస్తూ ఉంది. విద్యారంగంలో ఆవేదనలు తొలగిపోవాలని గాంధీగిరి కోరుకుంటూ ఉంది. ఈ సమయంలో పాఠశాల యాజమాన్యాల సంఘ కీలక బాధ్యులు బందారపు యాదగిరి గౌడ్ అర్థవంతంగా చెప్పిన మాటలను విందాం, ఆలోచిద్దాం, అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం, సమస్యలను అధిగమిద్దాం. ప్రస్తుత కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యా వ్యవస్థ అంతా కూడా ఒక సంక్షోభంలో పడిపోయింది. తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు కానీ ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చదువు కొనసాగించాలా వద్దా, మా పిల్లలు చదివించాలా వద్దా అనేటువంటి విషయంలో ఇప్పుడు అందరికీ సందిగ్ధం ఏర్పడింది. కానీ ప్రభుత్వం ఒక క్లారిటీగా ముందుకు వెళ్తూ ఉన్నది. కరోనా విజృంభణ తగ్గేంత వరకు ఆన్లైన్ విద్యను కొనసాగించాలి, పిల్లల సంక్షేమం కూడా ముఖ్యమనే విషయంలో గత సెప్టెంబర్ నెల నుండే ఆన్లైన్ విద్యకు అనుమతించడం జరిగింది. కానీ తల్లిదండ్రులంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపించక వాళ్ళ పిల్లల్ని చదువుకు దూరంగా ఉంచుతున్నారు. 50-60% తల్లిదండ్రులు మాత్రమే, 50-60% విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో విద్యను కొనసాగిస్తున్నారు. మిగతా 40-50% అంతా కూడా ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాక పంపిద్దాంలే, ఇప్పుడే దాని అంతా అవసరం ఏమి వచ్చిందనే విధంగా ఉంటున్నారు. కానీ చూస్తూ నా కొద్దీ నెలలు గడుస్తూ ఉన్నది. పిల్ల చదువు వెనుకబడిపోతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికి వరకు ఎవరైతే ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.